మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో ఈరోజు అయితే ఒక మేజర్ టాపిక్తో అయితే ఇక్కడికి వచ్చారు. ఓకే టీవీ అయితే మహిపాల్ రెడ్డి చేసిన అక్రమాలకి, మహిపాల్ రెడ్డి చేసిన దందాలకి, ఆయన చేసిన కబ్జాలకి ఓకే టీవీ చాలా గట్టిగా ఫైట్ చేసింది. సో దీనికి సంబంధించి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక గుడ్ న్యూస్ అయితే విన్నది ఓకే టీవీ. దీనికి సంబంధించి మహిపాల్ రెడ్డి తమ్ముడు చేసిన అక్రమాలు ఈరోజు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కంటెస్ట్ చేసిన కాటా శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సో మేము హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది నాకు. అంటే వాస్తవాన్ని చెప్పాలంటే మీకు ప్రత్యేకంగా ఫస్ట్ మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు కూడా పదే పదే కూడా ఈ అక్రమాల మీద, ఈ దౌర్జన్యాల మీద, ఈ మైపాల్ రెడ్డి కుటుంబం కానీ మైపాల్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద పదే పదే మీరు చాలా సందర్భాలలో ఒకటిలో చెప్పడం జరిగింది. కానీ అవసరమైతే మిమ్మల్ని కూడా బెదిరించేటువంటి పరిస్థితి కోయిరు తప్ప ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, మళ్ళీ మైనింగ్లు ఇలాంటివన్నీ కూడా గతంలో క్లోజర్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చినా కానీ దాన్ని మొత్తం కూడా మూసిపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ ముందడికి వచ్చి చేయడం తప్ప ఈరోజు వచ్చి మంత్రులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు ఎమ్మెల్యే వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీకి అక్కి సాధింపని చెప్పి. ఈరోజు టీవీ ఛానల్లో కానీ యావత్ ప్రపంచానికి మొత్తం కూడా తెలుసు, యావత్ ప్రపంచానికి మొత్తం తెలుసు. మైపాల్ రెడ్డి దందాలు తెలుసు, భూదందాలు తెలుసు, మైపాల్ రెడ్డి అక్రమాలు తెలుసు. ఆడ లగ్డార మొత్తం కూడా చెరువులు, కుంటలు మొత్తం కూడా మూసేసి ఇష్టానుసారంగా ఆయన కేటాయించిన దానికంటే ఎక్కువ ఈరోజు 4.23 హెక్టార్స్ కేటాయిస్తే ఈరోజు అదనపుగా 4.37 హెక్టార్స్ అంటే అలాట్ చేసిన దానికంటే ఇంకా మీద ఎక్కువ మరి డబల్ అయినా ఈరోజు ఆక్రమించుకొని ఈరోజు దాదాపుగా రాయల్టీ కట్టకుండా దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ దండి కొట్టిరు. అసలు లీగల్ దాంట్లో కూడా 30 కోట్ల రాయల్టీ కొట్టిరు. మరి ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాంతంలో మీ అందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాలలో మీడియా కూడా చాలా సందర్భాల్లో కూడా వచ్చినాయి. ఈ ప్రాంతం మొత్తం కూడా వీళ్ళందరూ కూడా గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు భయపెట్టుకుంటా, ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా భయపెట్టుకుంటా, ఈరోజు లేఅవుట్ల కబ్జాలు చేసుకుంటా, ఉన్నటువంటి లేఅవుట్ ప్లాట్లు ఉన్నటువంటి ఆ యాజమాన్యాలను బెదిరించుకుంటా, ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ ఇష్టానుసారంగా 10 సంవత్సరాల సంధి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు భూస్కాములు చేసుకొని సంపాదించినటువంటి చరిత్ర ఈ మైపాల్ రెడ్డిది, మైపాల్ రెడ్డి కుటుంబాన్ని. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ దందాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఎందుకు అసలు కాంగ్రెస్ పార్టీ ఎంటర్టైన్ చేస్తుంది? అటు మల్లారెడ్డి విషయం కానీ కలవడానికి ఛాన్స్ ఎందుకు ఇస్తుంది? చాలామంది కాంగ్రెస్కి వస్తున్నారు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన పబ్లిక్ నెగిటివ్ చూపిస్తుంది. ఇప్పుడు మా మల్లారెడ్డి గారి విషయంలో రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టినా అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి మీకు తెలుసు, మీకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా ఎంకరేజ్ చేయట్లేదు. వీళ్ళు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు చక్కర్లు కొట్టు కూడా కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. మేము జాయిన్ అవుతాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని ఎంకరేజ్ చేయలేదు, ఎవరు అవసరం లేదని కూడా అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో మైపాల్ రెడ్డి 40,000 దొంగోటు రాసుకొని గెలిచినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడేదో ప్రజలు వేసి గెలిపించింది కాదు. ఈరోజు అప్పటిదప్పుడు మరి ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి ఎంపీ ఎలక్షన్ల వరకు 20,000 ఓట్లు ఇప్పటికే మేము కంప్లైంట్లు ఇస్తే తీసేసినటువంటి పరిస్థితి. ఇంకా 10-15,000 ఓట్లు ఉన్నాయి. ఇంకా అంటే ఆ దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తప్ప ప్రజలేదో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యే కాదు. కాబట్టి నేనేమంటున్నా, ఎవరు అవసరం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఓ కాంగ్రెస్ పార్టీ ఈ పటాన్చేరి ఇన్ఛార్జ్గా నేను చెప్తా ఉన్నా, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రేపు నాయకులు తయారు చేసుకుంటాం తప్ప ఎవరు అవసరం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు వచ్చినా కానీ మేము ఎంటర్టైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదని చెప్తా ఉంటా. ఇలాంటి దుర్మార్గులు ఇంకా అసలు కంటే ఎక్కువ అవసరం లేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో హరీష్ రావుని షాడో ఎమ్మెల్యే అన్నారు. సో నిజంగానే షాడోనా? హరీష్ రావుకి మొత్తం తెలుసా ఇప్పుడు మైపాల్ రెడ్డికి సంబంధించి? హరీష్ రావు గారికి పటాన్చేరి ఎట్లా తయారైపోయిందంటే ఏటీఎంగా తయారైపోయింది. రాజకీయం చేయనీకేనేమో సిద్దిపేట చేస్తాడు, ఈరోజు ఏటీఎంగా డబ్బులు వాడుకొని ఫైనాన్షియల్గా మొత్తం కూడా ఈరోజు పటాన్చేరు. ఇది ఈయన షాడో ఎమ్మెల్యే, ఆయన అసలు ఎమ్మెల్యే ఆయన్నే. ఈయనదేం లేదు ఇక్కడ. ఈరోజు ఏ భూమి కబ్జా చేసినా, ఏది అక్రమంగా దోసినా, ఈరోజు ఏ ఇట్లాంటి మైనింగ్లు ఎన్ని నడిచినా ఆయన వాటా ఆయన పోతుంది. కాబట్టి ఈరోజు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు మా మంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఇన్ని కానీ ఇల్లీగల్ మైనింగ్లు నడుస్తుంటుంటే, మరి ఈరోజు మరి ఇన్ని భూ కబ్జాలు జరుగుతుంటుంటే, మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దోస్తుకుంటుంటే, మరి నువ్వు ఆ రోజు మంత్రిగా ఉన్నావు కదా, మరి నీ ప్రభుత్వమే ఉంది కదా,
మరి నీ ప్రభుత్వంలో ఎందుకు ఈయన మీ చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు చెప్తా ఉన్నా 10/3/2023 నాడేది క్లోజ్ చేయమని చెప్పి ఈ మైనింగ్ క్లోజ్ చేయమని చెప్పి ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పి ఆర్డర్స్ వచ్చినా దీన్ని కప్పిపుచ్చిర్రు. ఈరోజు తెర ముందరికి వచ్చింది తప్ప ఇదేదో కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు కాదు. ఏదో బురదగా ఏదో బట్టగాలు చేసి మీద వేసేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏది తప్పదని చెప్తా ఉన్నా. మీరు చేసిన తప్పు ప్రతిదీ కూడా వెంటాడుతూనే ఉంటుంది, ఏది వదిలిపెట్టేది లేదు. సో కవిత రైట్స్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఇంతకుముందు కవిత ఇంటి మీద ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇద్దరివి బయట పెట్టింది. కాంగ్రెస్ పార్టీ కావాలని ఇవన్నీ చేస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది అమ్మ? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఇప్పుడు వీళ్ళు ఏం చేయకపోతే, వీళ్ళంతా శుద్ధపూసలు అయితే, వీళ్ళు మంచోళ్ళు అయితే, వీళ్ళు సక్రమంగా ఉంటే ఈరోజు ఇవన్నీ అవసరం లేవు కదా, ఇవన్నీ రావు కదా మీటి దాకా. ఈరోజు మీరు ఇవన్నీ ఇప్పుడు 100 కోట్ల రూపాయలు స్కాములు చేసి ఈరోజు మా దగ్గర రావద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మేము ఏడికి రాము అంటే ఎంతవరకు కరెక్టు? ఈరోజు మీరు ఇల్లీగల్ దందాలు చేసారు కాబట్టే ఈరోజు ప్రభుత్వం మీ మీద చర్యలు తీసుకుంటా ఉన్నది, మీకు తప్పట్లేదు. కానీ మీరు సక్రమంగా ఉంటే ఎందుకు ప్రభుత్వాలు మీ మీద యాక్షన్ తీసుకుంటే అని అడుగుతా ఉన్నా నేను. మీరు సక్రమంగా లేరు కాబట్టే కదా ఈరోజు ఏదో ఒకటి చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా మీద యాక్షన్ తీసుకుంటుందంటే, మీరు మంచి పనులు చేస్తే ఏ ప్రభుత్వం మీ దగ్గర రాదు, ఏ అధికారి మీ దగ్గర రాడు. మీరు చూడు 100 కోట్ల స్కామ్ ఈరోజు రాయల్టీలు కట్టగా ఈరోజు అక్రమంగా 100 కోట్ల రూపాయలు, ఈరోజు 300 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి గండి కొట్టిరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ మైనింగ్ దాంట్లో. సో ఇప్పుడు మళ్ళీ మైపాల్ రెడ్డి ఇప్పుడున్న గవర్నమెంట్ని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తాడా? గవర్నమెంట్ని బుజ్జగించే ప్రయత్నం అవసరం ఏం లేదు. ఏం అవసరం ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరితో ఏం అవసరం లేదు కదా. ఆయన వస్తాను తిరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ అవసరం లేదంటుంది కదా ఎవరిని. ఇప్పుడు మల్లారెడ్డి గారు తిరిగారు 2-3 రోజులు సంది ఆయన చేసిన అక్రమాలకి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం అపాయింట్మెంట్ ఇవ్వలేదే, మా ముఖ్యమంత్రి గారు ఏం అపాయింట్మెంట్ ఇవ్వలేడే. మరి ఇటాటి ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు, బెంగళూరు అని చెప్పి ఢిల్లీ అనో తిరుగుతూ ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎంకరేజ్ చేయట్లేదు ఇలాంటి దుర్మార్గులు వద్దని చెప్పి అంటుంది కాంగ్రెస్ పార్టీ. సో ఎట్లుంది సార్ పటాన్చెరులో? ఇప్పుడు ఎట్లుంది? గతంలో ఎట్లుంది? పటాన్చెరులో నేను ఒకటే చెప్తున్నా, ప్రజల అభిప్రాయం ఒకటే, చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు ఓకే టీవీ ఛానల్ వాళ్ళు కూడా పదే నాకు తెలిసి ఒక 1 ఇయర్ నుంచి కూడా మీరు ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద పదే మీరు వేసారు. నేను చాలా సందర్భాల్లో చూసినా, నేను మీడియాలో కూడా ఈయన అరాజకమైన దౌర్జన్యం మీద మీ యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేసాడు. అంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అధికారం ఉంది, ఇష్టానుసారంగా అందరినీ బెదిరించుకుంటూ నడిపించుకున్నాడు. కానీ ఇప్పుడు అవి సాగవు. ఇప్పుడు ఈరోజు ఇదొకటే కాదు, చాలామంది ప్లాట్లు, చాలామంది రూపాయి పోగేసుకున్న వాళ్ళు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ప్లాట్లు కొన్న వాళ్ళు అందరికీ కబ్జాలు చేసి వాళ్ళందరూ రేపు కంప్లైంట్లు ఇస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళంటే భయం అనేది ఒకటి ఉండిపోయింది. అంటే వీళ్ళని తిట్టడము, బెదిరియడము, వాళ్ళ మీద పోలీసులు అడ్డం పెట్టుకుని ఆ రోజు వాళ్ళని స్టేషన్లలో పిలిపించి కేసులు పెడతానడం ఇలాంటివన్నీ చేసిరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, మా కార్యకర్త రేపు నాయకుని చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ, మాకు ఎవరు అవసరం లేదు. ఈరోజు దొంగోట్లతో గెలిచినటువంటి మైపాల్ రెడ్డి తప్ప ప్రజలతో ఎన్నుకోబడ్డ మైపాల్ రెడ్డి కాదు. కానీ ఈరోజు మెజార్టీ ఓట్లతో 20-30 వేల మెజార్టీ ఈ పటాన్చెరు నియోజకవర్గంలో రేపు ఎంపీకి ఇవ్వబోతా ఉన్నాం మేమందరము. నేను కానీ మా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ మా కార్యకర్తలందరూ కలిసి మంచి మెజార్టీ, దాదాపుగా 20 నుంచి 25 వేల 30 వేల మెజార్టీ రేపు ఇక్కడ ఎంపీకి రాబోతాం. సో ఇక్కడ కబ్జాకు గురైన వాళ్ళకి కాటా శ్రీనివాస్ ఎలాంటి ధైర్యం ఇస్తుంది? ఎవరైతే మైపాల్ రెడ్డి బాధితులు, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కానీ వారి సోదరుడు కానీ వాళ్ళ కుటుంబం బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నన్ను ఆశ్రయించండి, తప్పకుండా మీకు న్యాయం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా వారందరికీ చెప్తున్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదున్నా నేరుగా నా ఇంటికాడికి రండి. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా, మీ ప్లాట్లు కబ్జాలు చేసిండు, మిమ్మల్ని దౌర్జన్యాలు చేసిండు, మీరు ఆ రోజు అరాజకాలు చేసిండు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు భయాలు మీకంటూ ఇక్కడ ఈ ప్రాంతంలో మీ బిడ్డ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. తప్పకుండా మీ అందరికి అండగా నిలబడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్లుండబోతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా చెప్తున్నాం కదా, 10కి పై సీట్లతోని ఖచ్చితంగా రాష్ట్రంలో ఎంపీ సీట్లు రాబోతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 6 గ్యారెంటీలు 100 రోజుల్లోపు ఇస్తా అని చెప్పి ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేసింది. ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ 10 లక్షల రూపాయలు కానీ, ఈరోజు 200 యూనిట్లు కానీ, ఈరోజు 200-500 రూపాయలు మహిళకి ఇస్తానటువంటిది కానీ, ఈరోజు ఫ్రీ బస్ కానీ, ఇప్పుడు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, మరి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇది గృహలక్ష్మి కింద 5 లక్షల రూపాయలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు కావచ్చు, ఇవన్నీ కూడా 200 యూనిట్ కరెంటు కావచ్చు, ఏదైతే మాట ఇచ్చిందో. కరెంటు విషయానికి వద్దాం సార్. రోజుకొకసారి కరెంటు పోతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అంటారు. అమ్మ మాటలు మాట్లాడడానికి ఏముంది, ఏదో బట్టగాల్చి మీదేసి రాజకీయ లబ్ధి కోసం తప్ప ఎక్కడ కరెంటు పోతుంది? ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో కూడా కొంచెం రిపేర్ వస్తే ఒక క్షణం పోవచ్చు, గంట పోవచ్చు, అర్ధగంట పోవచ్చు. ఆ రిపేర్ కూడా పోయొద్దు అని అంటే ఇంకా అది ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయాలంటే చేయలేము మేము.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా. సో ఇక్కడ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10 పై సీట్లే వస్తాయనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి కబ్జా కోరులని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కూడా ఎంటర్టైన్ చేయలేదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. వీరు సూర్యబాబుతో కావ్య, ఓకే టీవీ, హైదరాబాద్.